ఈ ఫలశ్రుతి అని చెప్పుకుంటున్నాం కదా. ఇక గ్రంథం అంతా పరిసమాప్తం అయిపోయింది. గ్రంథం మొత్తానికి గొప్ప ఫలశ్రుతి. ఆఖ్యానమేతత్ రఘునాయకస్య. ఏంటండి ఈ రామాయణం? అయ్యా పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పాడు, మరి వారికి ఎలా తెలిసింది అని. సాక్షాత్తు రామచంద్రమూర్తి ముఖతః శివుడు ఈ కథను విన్నారట. అప్పుడు పార్వతీ అమ్మవారికి చెప్పారు. ఆవిడే శ్రద్ధగా భక్తిగా అడిగింది కనుక. ఎప్పుడైనా సరే గీతా కానీ భాగవత రామాయణ భారతాలు కానీ ఇలాంటి ఆర్ష గ్రంథాలని శ్రద్ధగా చెప్పమని అడిగితేనే చెప్పవాలి. లేకపోతే వ్యర్థం. అదే ఎట్లా అవుతుందంటే అడవిగాచిన వెన్నెలా అంటారే, ఆ విధంగా అయిపోతుంది. శ్రద్ధ ఉన్న వాళ్ళకే చెప్పవాలి. ఆ మాట గీతలో కూడా పరమాత్మ చివరిలో చెప్తాడు, అభక్తునికి, నా యందు నమ్మకం లేని వానికి, అశ్రద్ధ ఉన్నవానికి చెప్పొద్దు అని. ఆ విధంగా రామాయణం కావ్యం అనంత పుణ్యం శ్రీశంకరేణ అభిహితం భవాన్యై భక్త్యా పఠేద్ యశృణయాత్ స పాపై విముచ్యతే జన్మశతోద్భవైశ్చ. రామాయణ మహాకావ్యం, అందులో వేదాంత రహస్యాలతో కూడిన ఈ రామకథ ఎంత పుణ్యప్రదం. సాక్షాత్తుగా భవానీదేవికి శంకరునిచే చెప్పబడ్డది. భక్తితో చదివిన విన్న 100 జన్మల పాపాలు పోతాయి. విముచ్యతే జన్మశత. అధ్యాత్మ రామం పఠతశ్చ. ఏమి భాగ్యం అండి రామకథ శ్రవణం చేసే భాగ్యం. అనేక జన్మల పుణ్యం అంతా కూడా ఈ రోజున వికసించి విప్పారి ఈ రూపంగా 9 రోజుల పాటు రామకథ ప్రవచనం చేసే మహాభాగ్యం మాకు, మా ద్వారా వినే భాగ్యం మీకు. మన ఇద్దరినీ అనుగ్రహించాడు రామచంద్రమూర్తి శివరూపంగా. ఈ శివుడు రాముడు ఇద్దరు కొలువై ఉన్న ఈ ప్రశాంతమైన శ్రవణ సదనం చాలా మాకు ఆనందం. ఈ 9 రోజులుగా ఏమాత్రం మరి ఇక విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా సమాప్తమైంది. పరమాత్మ యొక్క అనుగ్రహం. రామాయణం జనమనోహరమాది కావ్యం. సర్వజనుల మనస్సులను పరివశింపచేసే కథ రామాయణం. ఎన్ని మార్లు విన్నా విసుగు అనేది ఉండదండి. మళ్ళీ మళ్ళీ కూర్చుని వినాలనిపిస్తుంది రామకథ. శ్రద్ధతో వ్రాసేవాళ్ళు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు విశుద్ధ దేహులై విష్ణు సదనాన్ని అనగా వైకుంఠాన్ని పొందగలరు. శ్రద్ధాన్విత పఠతి, చదువుకున్న, శృణయాత్ విన్నప్పటికీ విష్ణో ప్రయాతి సదనం. విష్ణుమూర్తి ఎక్కడ నివసిస్తాడో అట్టి లోకానికి అనగా వైకుంఠాన్ని పొందగలరు అని అద్భుతంగా ఫలశ్రుతి అందిస్తూ ఈ మహాపురాణం ఇంతటితో ముగుస్తున్నది. సమాప్తమిదం ఉత్తరకాండం. రామాయణం అంతా ముగిసింది. పార్వత్యై పరమేశ్వరేణ గదితే అధ్యాత్మ రామాయణే కాండై సప్తభిరన్వితే అతిశుభదే సర్గాశ్చతుషష్టికా శ్లోకానాం తు శతద్వయేన సహితాని ఉక్తాని 4 వై సహస్రాణి సమాప్తితః శృతిశతాన్యుక్తాని తత్వార్థతః. సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీ మహాదేవుని ద్వారా భవానీదేవికి, పార్వతికి ఉపదేశింపబడ్డ 7 కాండలు కలిగిన ఈ అధ్యాత్మ రామాయణం ఎంతో శుభప్రదం. కాండలు 7, సర్గలు అంటే చాప్టర్స్ అవన్నీ 64 సర్గలు ఉన్నాయి. 4200 శ్లోకాలు. అందువల్ల ఈ తత్వార్థ వివేచనం, అధ్యాత్మాన్ని, వేదాంతాన్ని చక్కగా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెబుతున్న ఈ మహాపురాణం చూడండి, దీంతో సమాప్తమవుతున్నది.